మాస్టర్లో హీరోలు అవ్వడం కూడా చూస్తాం తమిళంలో కానీ తెలుగులో కానీ. సో మీకు ఏమన్నా ఎప్పుడైనా హీరోగా యాక్టర్గా ఆర్టిస్ట్గా పోనీ? మా అమ్మగారికి కోరిక ఉందండి. ఇది నన్ను హీరోగా 2 కోరికలు మా అమ్మగారికి. హీరోగా చూడటం కోరిక ఉంది, తర్వాత సింగర్గా ఒక పాట నేను పాడితే ఆమె వినాలి, అది ఆమె డ్రీమ్ అంట. హీరోగా అంటే టైం అండి, అది హీరోగా చేస్తామా పోనీ వచ్చిందా ఎప్పుడైనా? ఎవరైనా ఆర్టిస్ట్గా అడిగారా? ఎవరు అడగలా ఆర్టిస్ట్గా? మీకేం సార్ బాగున్నారు? అడిగారు. 8 మూవీస్ వచ్చినాయి హీరోగా చేయమని. కానీ నాకు భయం అండి, ఒక్కసారి నేను అటు వెళ్ళాను అనుకోండి నా హీరోలకు అందరికి దూరం అయిపోతాను భయం. నాకు కెరియర్ ఏమవుతుంది? ఒక్క సినిమా చేయొచ్చు కదా, ఏదో ఒక సినిమా అంటే నేను చెప్పా కదా. ఇప్పుడు నేను ఇంకొకటి, నేను ఇప్పుడు హీరోగా వచ్చాను అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి నేను సాంగ్ అదే డేట్లో సాంగ్ చేయాల్సి వస్తుంది. ఆ సాంగ్లో ఆ టైంలో నేను చేయలేకపోతే చరణ్ సార్ ఉన్నాడు, సేమ్ నాది క్లైమాక్స్ ఉంటుంది, ఆయన సాంగ్ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తుంది? అందుకని భయం. కానీ మా అమ్మగారి కోరిక అయితే తీరుస్తాను. నాకు అలాంటి కథ దొరికినప్పుడు ఫ్యూచర్లో జానీ గారిని హీరోగా చూసే అవకాశాలు మాకున్నాయి. అయితే అలాంటి నాకు కథ దొరికినప్పుడు ఎవరైనా, నేను ఒకటి చేస్తే పెద్ద డైరెక్టర్తోనా చిన్న డైరెక్టర్ అలాగే కాదు, టాలెంట్ ఎవరు ఉంటే బాగా నన్ను ఎవరు ప్రజెంట్ చేస్తే నాకు ఏం లేదు, నేను చేసి శివ అలాంటి సబ్జెక్ట్ చేస్తాను చేయను. అలాంటి ఏదైనా గట్టిగా మాస్గా కొంతమంది వస్తారు, డ్యాన్స్ కాన్సెప్ట్లు తీసుకుని వస్తారు. అవును, మీరు డాన్స్ మాస్టర్ కాబట్టి. అలాగా వేరే జానర్, ఒక కిక్ బాక్సింగ్, తమ్ముడు లాంటి కథలు, ఒక అలాంటి ఏదైనా అంటే చేస్తా. అది ఏంటి, నేను సెట్ అవుతానంటే జనాలకి, లేదంటే మనం అయినా నేను బాగుంటుందండి, నాకేం తెలుసు. డైలాగులు చెప్పాలా ఏమనుకుంటున్నారు? ఒక డైలాగ్ చెప్పాలన్నా కొరియోగ్రాఫర్ ఏముందండి, కంపోజ్ చేస్తాం, షూట్ చేస్తాం, అలా చేసేయండి అని చెప్తే మనం కూర్చుంటాం కాలు మీద కాలేసుకుని. అది డాన్స్ మాస్టర్ ఆలోచిస్తున్నారు, మీ ఫీల్డ్లో మీరు ఉన్నారు. బయట మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు ఏం తెలుస్తుంది? మాకు తెలుస్తుంది. బాగా పాపం నా గురించి చాలా మంది అడిగారు కూడా నన్ను, మా ఫ్యాన్స్ కూడా మాస్టర్ హీరో చేయండి అని చెప్పి అడిగారు. తర్వాత అమ్మాయిలందరూ బాగా అడుగుతుంటారు, పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మీరు, హీరో చేయొచ్చు కదా, అంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. వస్తే కానీ ఇంట్లో చెప్పకూడదు. చెప్పారా ఇప్పుడు? తను ఆల్మోస్ట్ మీతో చాలా రోజులు జర్నీ చేసింది కాబట్టి తను అర్థం చేసుకో. ఫోన్ వస్తే ఆమెకి ఇచ్చేస్తా, ఎవరో చేశారు, నేనంటే ఇష్టం ఉంటా, ఏమంటాను అంటే తను క్యాజువల్గా చెప్తుంది, తను మామూలుగా మాట్లాడుతుంది అందరితో, ఫ్యాన్స్ నన్న కామన్ అది అని అంటుంది. అంతేగాని ఏ రోజు నన్ను సినీ ఫీల్డ్లో ఉండి, తను సినీ ఫీల్డ్లో ఉండి యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ ఈ రోజు వరకు నాకు ఏం ప్రాబ్లం రాలే. ఆ డౌట్స్ కానీ, తను నన్ను ఇబ్బంది పెట్టడం కానీ, ఇంటికి లేట్గా ఎందుకు వస్తా. నేను బ్యాచిలర్ లైఫ్లో ఎలా ఉన్నానో ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను, నన్ను అలాగే తను ఉంచింది. నువ్వు నీలానే ఉండు, నా గురించి ఏం మార్చుకోకు, నువ్వు అదే 12 గంటకి రా. అంటే మీరు చేసే వర్క్ తనకు తెలుసు. నాకు అసలు తన సైడ్ నుంచి నాకు ఏ ఇబ్బంది అండి చెప్తున్నా. తను నాకు అందరూ అంటారు నేను దొరకటం ఆయనకు అదృష్టం అని, ఆమె దొరకటం నాకు అదృష్టం. ఎందుకంటే నన్ను కరెక్ట్ రూట్లో పెడుతుంది. లైక్ తను సూపర్, తన గురించి ఎంత చెప్పినా నేను దాని విలువ నేను కట్టలేను తన గురించి. ఎందుకంటే నన్ను అందరూ అవాయిడ్ చేసినప్పుడు తను పట్టుకుంది, తను ఫస్ట్ టైం తనే నాకు చేయబట్టుకుని లేపింది. మీకోసం తను అన్ని వదులుకొని వచ్చింది కాబట్టి డెఫినెట్గా తను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వదులుకొని, తన మతాన్ని వదులుకొని తను కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అందుకే ఆయేషా అని పెట్టాను. అందుకే ఆయేషా అని పెట్టాను. నేను బలవంతం ఏం చేయలేదు. తనే ఏంటంటే నీలో నేను సగం అయిపోయినప్పుడు నేను ఒకలాగా నువ్వు ఒకలాగా ఎందుకు ఒకటే ఇంట్లో ఉంటే బాగుంటుంది. సో తనే కన్వర్ట్ అయిపోయి తను నాకు బాగా సపోర్ట్ చేసింది. తను కన్వర్ట్ అయినందుకు నేను తను పొగట్లేదు, అది రావడం చాలా కన్వర్ట్ అవ్వడం కదా మిమ్మల్ని అర్థం చేసుకొని. అది రాదండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకరిని పూజిస్తాం మనం, ఇంకొక దానికి వెళ్ళాలంటే చాలా కష్టం. అలాంటిది తను వదిలేసి వచ్చేసిందంటే ఓన్లీ నా ప్రేమ గురించి, నా గురించి మాత్రం, అంతే.
మీరు అంత బాగా ప్రేమించారు. నా దగ్గరికి వచ్చాడు, సారీ రా డబ్బులు పంపించలేకపోతున్నాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. నిద్ర లేచాను, కళ, అది కల్లో ఫోన్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది, ఎక్కడున్నాడంటే ఇంట్లో ఉన్నాడంటే తొందరగా ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాను, చనిపోయాను తను యాక్సిడెంట్. సిరాజ్ చనిపోయాడు.